అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్. ఈరోజు మనం నాగారంలో ఉన్నామండి. ఇక్కడ నాగారం నుండి రాంపల్లి వెళ్ళే మెయిన్ 100 ఫీట్ రోడ్కి అరౌండ్ 6 to 700 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో సౌత్ ఫేసింగ్లో 150 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ ముందు ఉన్నామండి. మీరు చూస్తున్న ఇల్లు 22.5 by 60 డైమెన్షన్తో 150 గజాల ఇల్లు అండి. కేవలం 75 లక్షలుగా చెప్తున్నానండి. 75 lakhsలోనే 150 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ని సొంతం చేసుకోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంటి ముందు 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. 25 ఫీట్ల రోడ్డు ఉంటుంది. సో చుట్టూ కూడా అన్ని హౌసెసే ఉంటాయండి. మంచి అండర్ డెవలపింగ్లో ఉన్న కాలనీ అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఉంటుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 22.5 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 60 ఫీట్స్ ఉంటుందండి. ఈవెన్ ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో పాటు పీవీసీ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పాయింట్ అన్నీ ఇక్కడే వస్తాయి. అండ్ ఈవెన్ వెస్ట్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా ఒక మనిషి తిరిగే అంత సెట్ బ్యాక్ ఉంటుందండి. పైన హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా వస్తుంది. ఫేసింగ్ సౌత్ అయినప్పటికీ హౌస్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్లోనే కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఇక్కడ ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా గమనించవచ్చు. ఇక్కడ మెయిన్ డోర్ ఉంటుందన్నమాట. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్ద వస్తుంది హాల్. హాల్లోని సీలింగ్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు డైనింగ్ ఏరియా ఉంటుందండి. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇది కిచెన్ అండి. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తారు కిచెన్లో కూడా. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంకా విండోస్ ఫిట్ అవ్వలేదు. విండోస్ చుట్టూ కూడా ఈ విధంగా గ్రానైట్తో ఫినిషింగ్ ఉంటుందండి. ఇందులోనే మనకి యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ అండ్ గ్రిల్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. 11 ఫీట్ హైట్ స్లాబ్ ఉంటుందండి. స్లాబ్ హైట్ కూడా 11 ఫీట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి లో రూఫ్ కూడా ఉంటుంది. సో 2 సైడ్ లో రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ ఉంటుంది. సౌత్ ఫేస్ అయినప్పటికీ 150 గజాలు కాబట్టి ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి. ఇక్కడ ఈస్ట్ సైడ్ అలాగే నార్త్ వైపు కూడా 2 వైపులో కూడా డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈశాన్య మూలలో మనకి బోర్ ఉంటుంది. ఇక్కడ బోర్ వస్తుంది. అండ్ ఇది వాటర్ సంప్ అండి ఇక్కడ. అండ్ నార్త్ సైడ్ ఇక్కడ కూడా మనకి మరొక వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా వాష్ ఏరియా ఉంటుంది. సౌత్ ఫేసింగ్లో 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 150 గజాల ప్రాపర్టీ అండి. ఇది 22.5 by 60 డైమెన్షన్తో వస్తుంది. నాగారంలో ఉంటుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటే ఈ హౌస్ ఉంది. ఆల్రెడీ నాగారం మున్సిపాలిటీలోనే ఉంటుంది. 75 lakhs చెప్తున్నారండి. 75 లక్షలుగా చెప్తున్నారు. బస్ స్టాప్కి జస్ట్ 700 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. 75 lakhs అండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ అయినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ప్రాపర్టీ పైన. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.